హాయ్ గైస్. సో యాక్చువల్లీ అమ్మతో వెజ్ బరీటో బౌల్ చేయించుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపించినట్టే రెసిపీ చాలా సింపుల్, ఓకే. కానీ బీటీఎస్ ఇలా రుద్దుతాకొచ్చింది, ఇందాక నుంచి రుద్దుతా ఉంది. ఏం చేస్తుందో ఎగ్జాక్ట్గా కాలుతుంది కదా. కెమెరా బ్యాక్ ఎలా ఉంటుందో వ్యూ చూడండి. స్టవ్ మీద అంతా క్లమ్సీ ఉంటుంది కామన్. సో బ్యాక్ సైడ్ బీటీఎస్ చూపిద్దామని. నార్మల్గా అయితే రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ. అదే అన్న. టైం 2:30 అయింది నీకు ప్రిపేర్ చేసి వచ్చేసరికి. చూసుకో. థ్యాంక్ యూ. వా యాక్చువల్లీ నువ్వు ఇది ప్రిపేర్ చేస్తున్న టైంలో నెక్స్ట్ రేపు ఏం రెసిపీ చేయించుకోవాలి ఒకటి రెడీగా పెట్టుకుంటావు. నెక్స్ట్ డీల్ ఏంటో గుర్తుంది కదా, కిచెన్ క్లీనింగ్ డీల్. దీన్ని ఎంజాయ్ చేసే కాదంతా ఆలోచిద్దాం. అబ్బా టేస్ట్ చేద్దాం. చుట్టం వరకే షో, తిన్నాక మిక్స్ చేస్తే ఏముండదు మళ్ళీ. అలా ఎందుకుంటున్నావు? చూడటానికి నేను అంత టేస్ట్ కాదు. ఇందాక ఎంత బాగుంది, ఇప్పుడు చూడేలా ఉందని. సూపర్. ఈరోజు కాలీఫ్లవర్ చేశాను కదా, టేస్ట్ చేస్తావా? నువ్వు ఇది టేస్ట్. తిన్నాయా అని ఇంతవరకు టేస్ట్ చేయదా? అంటే ఇప్పుడు చేసారు. బాగుందా? నేను టేస్ట్ చేయకుండా నీకే ఇచ్చేసాను ఇదా. సూపర్ ఉంది, బాగుంది. సో ఈ రెసిపీ లింక్ కావాలంటే కామెంట్ చేయండి గైస్.